ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. టేస్టీ వంటకాలతో పాటు వాటిలోని పోషక విలువల్ని అలాగే మంచి చిట్కాల్ని మీకు పరిచయం చేస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఎవరు ఎలాంటి కాంబినేషన్ వంటకాన్ని కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు, బాగున్నారా? బాగున్నాండి. సో రోజులాగే ఈ రోజు కూడా మనకు చాలా మెయిల్స్ వచ్చాయి, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసాము. చెప్పమంటారా? చెప్పండి. ఓకే, కృష్ణవేణి గారు ఆలు పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. ఆలు పన్నీర్ బుర్జియా కొత్తగా ఉందండి వినడానికి. కాంబినేషన్ కొత్తగా ఉంది కానీ బాగుంటుందని కూడా తెలిసిపోతుంది కదా. అంటే కాంబినేషన్ బాగుంది కదా, ఆలు అలాగే పన్నీర్. సో ఇది ఎలా తయారు చేయాలో మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి ఆలు పన్నీర్ బుర్జీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు పన్నీర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఆలు పన్నీర్ బుర్జీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. రాజు గారు అది ఎలా తయారు చేయాలో చూపిస్తారా? ఓకే అండి, నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే, ముందుగా కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ పన్నీర్ మనం తురిమి వేసుకుంటున్నాం. ఓకే, అలాగే బంగాళదుంప ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఓకే, లేదా ఇది కూడా మనం ఉడికించిన తర్వాత అలా తురిమి కూడా వేసుకోవచ్చు. కొంచెం ముద్దలా వస్తుందని చెప్పేసి మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. దీంట్లో ఆవాలు, అలాగే జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో ఇది కాస్త వేగాలి. ఓకే, మరి ఇది వేగేలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. కీరా దోస, బీట్రూట్ ఈ రెండింటిని గుజ్జులా చేసి కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసి ఫేస్ ప్యాక్లా అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి క్లెన్జర్లా పనిచేస్తుంది. చిట్కా చూసారు కదా, ఏమండి వేగినట్టేనా? సరిపోతుంది. ఓకే, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఓకే ఓకే తురిమిన పన్నీర్, అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఉడికించిన బంగాళదుంప. సో ఇది ఆలు ముక్కలుగా వేసుకోవచ్చు, లేకపోతే చెక్క తురిమి కూడా వేసుకోవచ్చు. మనకి ఆ పన్నీర్లో మిక్స్ అయిపోతుంది కదండి. అవునండి. ఓకే అండి, అయిపోయిందా? రెడీ అయిపోయింది. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం. ఓకే, స్టవ్ ఆపేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకున్నాం. సో ఏంటంటే జస్ట్ పన్నీర్ తురుము తీసి పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ ఇది బంగాళదుంప మనం ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మాత్రం ఇంకా చాలా ఫాస్ట్గా చేసేసుకోండి. సో త్వరగా ఏదైనా కర్రీ వండుకోవాలంటే ఇది చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా అయిపోయింది. నాకు తెలిసే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, బుర్జీ రెడీ. ఓకే, ఆలు పన్నీర్ బుర్జీ రెడీగా నా చేతిలో ఉందండి, వేడివేడిగా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఆలు పన్నీర్ బుర్జీ తయారు చేయు విధానం: పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరి కాసేపు వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, పన్నీర్ తురుము, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆలు పన్నీర్ బుర్జీ రెడీ. ఆలు పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే, నో డౌట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉత్తినే అలా కూడా తినేసి ఉత్తినే ఇలా తినేయచ్చు. నాకు మాత్రం ఒకటి తక్కువ అనిపించిందండి. చెప్పండి. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఎలా ఉంటుందంటారు? చాలా బాగుంటుంది కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, ఉత్తినే కూడా తినేయచ్చు ఇది. అవునండి.
ఆలు పన్నీర్ బుర్జీ చాలా టేస్టీగా ఉందండి. కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా పెట్టుకొని తినండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీ అందరి కోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. స్నానం చేసిన తర్వాత పాదాలని ఆవ నూనెతో 5 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా ఉంటాయి. ఆలు పన్నీర్ బుర్జీ ఇంట్లోనే ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక డిఫరెంట్ కాంబినేషన్ సలాడ్ చూడబోతున్నామండి. అదేంటో తెలుసా? బనానా అండ్ పియర్ తో. మరి అది ఎలా తయారు చేయాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? ఓకే రాజుగారు, మీరు గుడ్ ఫుడ్ లో బనానా అండ్ పియర్ కాంబినేషన్ తో సలాడ్ చేయబోతున్నారు. అవునండి. సో ఎందుకు ఆ కాంబినేషన్ కలపాలనిపించింది మీకు? అంటే కొంచెం పియర్ యాపిల్ కు దగ్గరగా ఉన్న కొంచెం ఆ ఒగరు తర్వాత కొంచెం క్రంచీగా ఉంటుంది కదా. చాలా మంది ఒత్తినే పియర్ తినండి అంటే తినరు, అది టేస్ట్ బాగోక. దీన్ని బనానా కాంబినేషన్ లో ఇస్తే హ్యాపీగా కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ బాగుంటుంది అంటారు కాంబినేషన్. అవునండి. ఓకే, మరి బనానా పియర్ సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బనానా పియర్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: అరటి పళ్ళు 2, పియర్ ముక్కలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూను, ఉప్పు చిటికెడు, తేనె 1 టేబుల్ స్పూను, తరిగిన పుదీనా కొద్దిగా. బనానా పియర్ సలాడ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి దాని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.